హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇవాళైతే మనము బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇంకా రేవంత్ రెడ్డి వచ్చాక ఫ్రీ బస్సులు వచ్చాయి కదా, సో అలా బస్సులో వెళ్దాం అనేసి వెళ్తున్నాము. ఇంకా నార్మల్గా చిన్నపిల్లలకి ఏదో ఒకటి చేయాలి కదా అని మా నాన్నగాడికి మ్యాగీ ఇష్టం అనేసి మ్యాగీ చేసి ఇంకా బస్సులో వెళ్తున్నాము. ఇంకా మేమైతే ములుగు నుంచి స్టార్ట్ అయ్యాము. ములుగు నుంచి ఏటూరు నగరం బస్ ఎక్కి వెళ్తుంటే ఇదంతా ములుగు యొక్క వ్యూ అన్నట్టు. అసలు యాక్చువల్గా బస్లో కంటే మనము క్యాబ్లో కార్లో వెళ్తేనే బాగుంటుంది. ఇంకా నా ఈ పొద్దు పనులు కొన్ని ఫోటోలు తీసుకుంటే మా మమ్మీ సీరియస్ చూసింది, వాడికేమో అయినట్టు వాడు చూస్తున్నాడు చూడండి. ఇది అంతా ఏటూరు నగరం ఫారెస్ట్, చాలా లాంగ్, బాగుంటుంది. ఇలా చిన్న చిన్న అన్నీ ఉంటాయి. ఇంకా ఎంత బాగుందో చూడండి. బ్యాక్ సైడ్ కూడా వ్యూస్ తీసాను. ఇంకా మేము అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళాము, అందుకే బస్లో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఆధార్ కూడా యూజ్ చేయాలి కదా ఫ్రీ వచ్చినప్పుడు. సో ఇదైతే గోదావరి. ఇంకా ఏటూరు నగరంలో దిగి అక్కడ నుంచి ఆటోకి ఒక 500 తీసుకున్నాడు, 60 కిలోమీటర్స్ ఈ బొగతా వాటర్ ఫాల్స్ విలేజ్ దగ్గరికి. సో ఇదంతా మధ్యలో బ్రిడ్జ్, గోదావరి నది. ఇది మన భద్రాచలంకి మళ్ళీ టచ్ అవుతుంది. సో ఇలా వెళ్తే ఇంకా ఇటు నుంచి కూడా భద్రాచలం రూట్ అనేది ఉంటుంది. ఇంకా ఈ గోదావరి నది దాటాక ఇది బొగతా వాటర్ ఫాల్స్ చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. అంటే మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇటు ఎక్కువ జనాలను అయితే స్విమ్ చేయనియట్లేదు. అటు కట్ట వేశారు, ఎందుకంటే ఆ బిఫోర్ 1 వీకే ఒక అబ్బాయి అందులో మునిగి చనిపోయాడు. సో ఇంకా డేంజర్ కదా. కాకపోతే ఎవరికైనా చిన్నపిల్లలకు స్విమ్ నేర్పించడం అనేది మ్యాండేటరీ. నాకైతే అందుకే ఇంకా మా నాన్నగాడికి కూడా నేర్పిస్తే చిన్నప్పుడే వాళ్ళు అలా బాగుంటారు. ఇలా స్విమ్ రాకుండా కూడా అలా వాటర్లో ఎంజాయ్ చేయాలి. ఒక్క నిమిషం అయితే నాకైతే ఇంకా లోపల మునిగిపోయినామో అన్నట్టు అనిపించింది, భయమైంది. సో స్లోగా వాడికి కూడా నేర్పిద్దామనేసి నేర్పిస్తున్నా. ఇంకా మాకు ఆటో తీసుకొచ్చిన అన్నయ్య పాపం వాడికి కొంచెం హెల్ప్ చేశాడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు, ఇక మా కోడలు అందరూ ఎంజాయ్ చేశారు. అందులో అయితే మా మమ్మీ వాళ్ళు. మా మమ్మీ అయితే దిగడానికి కూడా భయపడింది. నాకు కూడా అసలు కొంచెం లోతుంది, కింద చాలా స్టోన్స్ ఉన్నవి, అవి అంతా కుచ్చుకుంటున్నవి. కానీ వాటర్ మాత్రం ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయో చాలా హ్యాపీ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళాము. జస్ట్ 10 o'clock అలా బయలుదేరి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5 వరకు వచ్చేసాం. ఈ 5కే క్లోజ్ అన్నట్టు ఇది. ఇంకా అక్కడ కూడా పోలీసులు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే బిఫోర్ 1 వీకే ఒక అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. ఇక అందరు జలకాలు ఆడుతున్నారు ఎంత హ్యాపీగా. మా నాన్నగాడు, మా కోడలు అయితే అల్ల నుంచి బయటికి రావట్లే అసలు. చాలా ఎంజాయ్ చేస్తాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.